హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు నుండి మనం ఈ వీడియోస్లో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కోసం డిస్కస్ చేద్దాం. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే వాటి కోసం చూద్దాం. సో మనకి ఈ ఇయర్లో ఇచ్చిన క్యాలెండర్స్లో ఆర్ఆర్బి ఏఎల్పి ఒకటి మనకి ఇంపార్టెంట్ జాబ్స్ అండ్ టెక్నీషియన్. సో ఇలా మొత్తం అన్నిటి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండింటికి కూడా ప్రిలిమ్స్ పేపర్ ఒకలానే ఉంటుంది. అండ్ ఆర్పిఎఫ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వీటన్నిటికీ సరిపోతాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. వాటికి కావాల్సినటువంటి వీడియోస్ అనేవి నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ మనం ఇప్పుడు చెప్పుకునే పేపర్ అనేది 9th August 2018లో 10 AM to 11 AM మధ్య జరిగినటువంటి పేపర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో 75 క్వశ్చన్స్ కూడా మనం ఒకే వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను స్ప్లిట్ చేస్తూ చేస్తున్నా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా అలా మీకు ప్రతి పేపర్ని కూడా ఒక 2 to 3 పార్ట్స్లో సెపరేట్గా చేస్తాం. సో రీజనింగ్ అండ్ అథమెటిక్ మన ఒక పార్ట్లోనే, అండ్ మనకి నెక్స్ట్ ఇంకా జీకేని ఇంకొక పార్ట్లో చేసుకుందాం. జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా కలిపి ఇంకో పార్ట్లో చేద్దాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 9 into 6 is equal to 45, 7 into 4 is equal to 33 and 6 into 4 is equal to 20, then what is the value of 5 into 3? సో అంటే ఇక్కడ మనకి ఏ విధంగా ఈ వాల్యూ వచ్చిందో మనం ఫైండ్ చేయాలి. సో ఇలా 33, 20. సో అదే రిలేషన్ మనం యూజ్ చేసి ఈ విధంగా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 9 స్క్వేర్ అంటే ఎంత? 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 6 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 36. 81 మైనస్ 36 అంటే ఎంత? 45. సో నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49, 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 49 మైనస్ 16 అంటే ఎంత అవుతుంది? 33 అవుతుంది. అదేవిధంగా 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ అంటే 16. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 20. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 25 మైనస్ 9 అంటే ఎంత? 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ముందుగా రిలేషన్ ఫైండ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లో మనకి ఏమైతే అడిగాడో దాని యొక్క ఆన్సర్ మనం పెట్టగలగాలి. సో నెక్స్ట్, Tapas, Avi, Rishi shared a cake. Tapas has 1/2 of it, and Rishi had 1/3 of it, and Avi had the rest. What was Avi's share of the cake? So మొత్తం కేక్లో 1/2 పార్ట్ ఎవరు తీసుకున్నారంటే తపస్. మొత్తం కేక్లో 1/3 పార్ట్ ఎవరు తీసుకున్నారు? ఇక్కడ అవి ఎవరు? రిషి తీసుకున్నారు. అవికి ఇంకా రిమైనింగ్ అంతా అవికి ఇచ్చారంట. సో అవి ఎంత పార్ట్ అనేది తీసుకున్నారో మనకి తెలియాలి. మొత్తం అంతా 1 పార్ట్ అనుకుందాం. 1 పార్ట్లో ఆల్రెడీ ఇదంతా వీళ్ళిద్దరూ కలిపి ఒకడు 1/2, ఇంకో పర్సన్ 1/3 తీసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50లో 40 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఏం చేస్తాం? 50లో ఈ 40 తీసేస్తే రిమైనింగ్ 10 అని చెప్తాం. అదేవిధంగా 1 పార్ట్లో సో ఈ పార్ట్ అనేది ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారంటే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే 3 ఇక్కడికి వస్తే 3, నెక్స్ట్ ఇది 2 ఇక్కడికి, 3 + 2 అంటే ఎంత? 5. సో 1 - 5, 6. 5/6, 3 2 0 అంటే 6, 6 1 6 అంటే ఎంత అవుతుంది? ఇది 1/6 అనేది అవుతుంది. 1/6 లేదనుకుంటే మీరు దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. దాన్ని ఏ విధంగా అంటే, సో ఈ మెథడ్ సరిపోతుంది. సెకండ్ మెథడ్ అయితే అవసరం లేదు మీకు. సో ఇదేంటి 1/2 పార్ట్, 1/3 పార్ట్. మొత్తం ఇక డినామినేటర్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. దాన్నే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనుకోండి. 3 2 రెండింటికి ఎల్సిఎం ఎంత? 6. 1/2 అంటే 6లో 1/2 పార్ట్, 1/2 ఆఫ్ 6. 1/2 ఆఫ్ 6 అంటే ఎంత అవుతుంది? 3. అంటే 3 పార్ట్స్ తపస్ తీసుకున్నారు. నెక్స్ట్ 1/3. 1/3 ఆఫ్ 6 అంటే ఎంత అవుతుంది? 3 2s అంటే 2 పార్ట్స్ రిషి తీసుకున్నారు. సో 6లో 5 పార్ట్స్ వీళ్ళిద్దరూ తీసుకున్నారంటే ఇంకెంత ఉంటుంది? 1 పార్ట్ మాత్రమే ఉంటుంది. అంటే 1 పార్టే వచ్చింది. టోటల్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 6. 1/6 అనేది ఈ విధంగా కూడా ఆన్సర్ మనం రాయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ హ్యావ్ అన్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్? సో ఇక్కడ చూడండి, ఏదైతే ఇర్రేషనల్ అవుతుందో అని అడుగుతున్నారు. సో ఇందులో ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ అంటే ఏం కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 81 అనేది బయటకు వస్తుంది కదా. 81 అంటే ఏంటి? 9 స్క్వేర్. సో 9 స్క్వేర్ కాబట్టి సో బయటకు వస్తే వాల్యూ ఎంత అవుతుంది? 9. ఇదేంటిది? రేషనల్ స్క్వేర్ రూట్ నెంబర్. అదే బయటికి రాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంది. ఈ వాల్యూని మనం బయటికి తీసుకురాలేము కంప్లీట్గా. సో దీన్ని ఏమంటారు? ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ అని పిలుస్తాం. సో ఇందులో మనకి అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ నెంబర్ ఏంటో మనం చెప్పాలి. ఎప్పుడు కూడా ఒక స్క్వేర్కి ఎండింగ్లో 2, 3, 7, 8 ఈ డిజిట్స్ అనేవి రావు. యూనిట్ ప్లేస్లో ఈ డిజిట్స్ అనేవి రావు. ఈ యూనిట్ ప్లేస్ డిజిట్ కోసం ఆల్రెడీ మనం వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే వాటిని కూడా ఒకసారి చూడండి. యూనిట్ ప్లేస్ డిజిట్లో మీకు వీటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడగడు. మ్యాక్సిమం అక్కడ ఉండే మనకి కవర్ చేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి వాటిని కూడా. నెక్స్ట్, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ చూడండి 8.
8 ఉంది. 8 ఉండకూడదని చెప్పుకున్నాం పర్ఫెక్ట్ స్క్వేర్కి. సో ఇక్కడ ఏంది 8. సో ఇదే కరెక్ట్ వన్ అవుతుంది. సో ఏమవుతుంది, ఈ 2048 అనేది ఇలా లోపలే ఉండిపోతుంది, కంప్లీట్గా బయటికి రాదు. ఇలా కంప్లీట్గా బయటికి తీసుకొని రాలేకపోతే వాటిని ఏమంటాం, ఇర్రేషనల్ స్క్వేర్ రూట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇన్ ద సర్కిల్ బిలో కార్డ్ ఏబి బార్, ఏబి అనేది చూడండి ఇక్కడ ఏ నుండి బి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ ఏబి ఈజ్ ఎక్స్టెండ్ టు మీట్ ద టాంజెంట్ డిఈ. సో ఇది టాంజెంట్, ఇది టాంజెంట్. ఇలా మనకేంటి సైడ్ ఎలా టచ్ అవుతే ఇలా గీయగలిగేదాన్ని ఏమంటాం టాంజెంట్. ఈ రెండింటిని ఎక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఎట్ డి, ఇగో డి అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ బిడి. ఈ డిస్టెన్స్ ఎంతో మనకు కావాలి. ఏబి ఎంత 12. నెక్స్ట్ డిఈ ఎంత వస్తుంది ఇక్కడ, డిఈ 8. సో ఫైండ్ ద బిడి. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. దీని యొక్క ఫార్ములా మీకు తెలిస్తే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఏడి ఇంటూ బీడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ బీడి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది డిఈ ఉంది, డిఈ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం, డిఈ అంటే ఎంత 8, అంటే ఎంత 8 స్క్వేర్ అంటే ఎంత 64. నెక్స్ట్ బీడీ ఎంతో మనకు తెలుసా, తెలియదు, దాన్నే మనం ఎక్స్ అనుకున్నాం. ఇది ఎక్స్ అయితే ఇదంతా, ఇది ఈ పార్ట్ 12. సో ఈ టోటల్ ఎంత అవుతుంది, ఏడి అనేది ఏ నుండి డి 12 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కింద రాస్తా దీన్ని, ఏడి ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 12. నెక్స్ట్ బీడి, బి నుండి డి ఎంత మనకు తెలియదు, అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 64. అంటే ఈ వాల్యూని మల్టిపుల్ చేస్తే 64 రావాలి. సో ఈ ఆప్షన్స్లో ఏ నెంబర్ మనం ఎక్స్ ప్లస్లో రాస్తే మనకి 64 వస్తుంది. ఎక్స్ ప్లస్లో 4 పెట్టండి, ఇక్కడ ఎక్స్ ప్లస్లో 4 పెడితే ఎంత అవుతుంది, 12 ప్లస్ 4 అంటే 16. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 4. 16 ఇంటూ 4 అంటే ఎంత 64, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో మన ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. లేదు మీరు ఎలా చేయరనుకుంటే క్వాలిటీకి ఈక్వేషన్స్లో చేసుకోండి, ఆన్సర్ అనేది వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్, a ladder 13 meters long reaches a window with 12 meters above the ground on side of street. సో ఒకవేళ మనకి ఏదో సమ్ స్ట్రీట్ ఉంది, ఇలా ఒక స్ట్రీట్ ఉంది అనుకుందాం. సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఉండి ఇలా ల్యాడర్ వేశారు, ల్యాడర్ ఇలా ఏదో ఒక వాల్కి వేశారంట. ఇది ఒక వాల్ అనుకుందాం, ఒక వాల్కి ఇలా ల్యాడర్ వేశారంట. ఈ ల్యాడర్ యొక్క లెంత్ ఎంత 13 మీటర్స్. ఈ ల్యాడర్ యొక్క లెంత్ 13 మీటర్స్ అండ్ ఎంత హైట్, సో విచ్ 12 meters above the ground side of the street. ఇది ఇలా ఒక విండో. సో ఇగో ఈ హైట్ ఎంత ఇచ్చారు మనకి 12 meters. నెక్స్ట్, కీపింగ్ ఇట్స్ ఫుట్ ఎట్ ద సేమ్ పాయింట్, అంటే ఈ పాయింట్ని ఇక్కడే ఉంచండి. కానీ ఏమంటున్నారు తర్వాత, ద ల్యాడర్ ఈస్ టర్న్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రీట్ టు రీచ్ ద విండో 5 meters హై. సో ఇక్కడ చూడండి ఇటువైపు ఎక్కడో, ఇప్పుడు ఇలా పెడతారంట, ఇలా పెట్టినప్పుడు సో ఇలా పెడతారంటే ఇది అంతది 5 meters అంట ఇది ఇప్పుడు. సో ఈ ల్యాడర్ మాత్రం లెంత్ మారుతుగా, ఇది 13 ఉంటుంది. సో వాడు ఏమడుగుతున్నాడు అంటే దాని విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్ ఈస్, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రీట్ అయితే ఇక్కడ నుండి ఇటువైపు పెడితే ఎంత సమ్, ఇది ఒక డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా పెడితే ఇది ఒక డిస్టెన్స్. టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పాయింట్కి విడ్త్ ఎంత ఉంటుందని మనల్ని అడుగుతున్నారు. సో దాన్ని ఏ విధంగా చేయాలి. సో చూడండి 13, 12 ఉందంటే ఇంకా ట్రిప్లెట్స్ అంటే ఏమొస్తుందంటే 5 కూడా వస్తుంది. 13, 12, 15 అనేది లేదనుకుంటే చూడండి దీన్ని ఇలా, మీకు ట్రిప్లెట్స్ తెలియవు అనుకుంటే నార్మల్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి పైథాగరస్ రూల్ ప్రకారం 13 స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూ మనకు తెలియదు కదా, దీన్ని ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. 169 మైనస్ 144 అంటే ఎంత అవుతుంది 25. 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 5 అనేది అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత 5, ఈ వాల్యూ 5. సో అదేవిధంగా ఇక్కడ 5, ఇక్కడ 13 ఉందంటే ఇక్కడ చూడండి ఒక దగ్గర 5 ఇంకో దగ్గర 13 ఉందంటే ఇంకోటి ఏమవుతుంది 12, అంటే ఇక్కడ ఎంత వస్తుంది 12. వాడు అడిగిందంటే ఈ లెంత్ కదా అడిగారు, ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి 5. సో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఎంత 12, టోటల్ ఎంత అవుతుంది 17 అనేది అవుతుంది. 17 meters విడ్త్ అనేది ఉంది. ఏంటది ఆ స్ట్రీట్ యొక్క విడ్త్ ఎంత 17 meters. సో నెక్స్ట్ వన్, ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ సెలెక్ట్ ది రొటేటెడ్ వర్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇమేజ్. సో దీన్ని రొటేట్ చేసిన తర్వాత కింద విధంగా ఏ ఆప్షన్ ప్రకారం మనకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ ఉందా, ఈ లైన్కి ఇక్కడ మిడిల్లో ఈ లైన్ అనేది టచ్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగో ఈ లైన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడతో అయిపోయింది,
ఇక్కడితో అయిపోయింది. కానీ ఏంటి మనకి చివరి వరకు రావాలి. సో ఏ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరెక్ట్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఒక నిమిషం. సరే చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ చూస్తే చూడండి ఎగ్జాక్ట్గా అదే విధంగా వస్తుంది. ఇదిగో ఇక్కడ మనకు కావాల్సిన విధంగానే ఉంది. ఇలా స్ట్రైట్ లైన్ ఉంది. సో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. సో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ చేసి చెప్పడమే. మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. వాటిని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, consider the given statement to decide which of the conclusion logically follows from the information given in the statement. సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏది కరెక్ట్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? సో ఇక్కడ చూడండి, సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటి మీద కంక్లూజన్స్. సో ఎగ్జాక్ట్గా ఏ కంక్లూజన్స్ అనేవి దాన్ని ఫాలో అవుతున్నాయి చెప్పాలి. ద పాపులేషన్ ఇన్ మెట్రో సిటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ which leads to the shortage of living space and a drop in living conditions of the people. సో మీకు ఇది ఇంగ్లీష్లో అర్థం కాకపోతే అక్కడ మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు తెలుగులో కూడా ఇలా ఉంటుంది. ఈ సైడ్ని చివరిని ఇలా ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీరు తెలుగు లాంగ్వేజ్, తెలుగు కావాలంటే తెలుగు లాంగ్వేజ్, రిమైనింగ్ హిందీ అంటే హిందీ, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి అక్కడ కూడా చూసుకొని ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇవన్నీ కొంచెం ఈజీగా అర్థమైతే కానీ వీటిని చేయలేం కాబట్టి. సో చూడండి, ద పాపులేషన్ మెట్రో సిటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ. సో ఏంటి, మెట్రో సిటీస్లో పాపులేషన్ బాగా పెరుగుతుందంట. ఇది ఏం జరిగిందంట దీనివల్ల? షార్టేజ్ ఆఫ్ లివింగ్ స్పేస్ అంటే ఏంటి, వీళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ప్లేస్, అంటే హౌసెస్ అవి కట్టుకోవడానికి కావాల్సిన ప్లేస్ అనేది తగ్గిపోయిందంట. సో ఏ డ్రాప్ ఇన్ లివింగ్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్. సో ఏంటి, తగ్గిపోయింది. ఇది స్టేట్మెంట్. దీన్ని యూజ్ చేసుకొని కంక్లూజన్ 1 కరెక్టా 2 కరెక్టా చెప్పాలి. గవర్నమెంట్ షుడ్ రీప్లాన్ ద సిటీ డెవలప్మెంట్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది రీప్లాన్ చేయాలి. దీనికోసం కంక్లూజన్ ఏంటి, ఇలా మనకి ఏంటి సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా రీప్లాన్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ డెమాలిష్ ద ఇల్లీగల్ బిల్డింగ్స్ అండ్ బిల్డింగ్ కాటేజ్ ఫర్ పీపుల్. సో ఇది అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే అసలు ఇక్కడ పాపులేషన్ ఎక్కువైంది, సో మనకు స్పేస్ సరిపోలేదు అన్నారు. కానీ ఎక్కడైనా సరే ఇల్లీగల్ కట్టడాలు అనేవి జరిగాయని ఎక్కడైనా చెప్పలేదు. సో ఏమవుతుంది, సెకండ్ వన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, మీరు ఎవరైనా సరే రైల్వే బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ రైల్వే బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఒక్కదానికి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి కోచింగ్ తీసుకుంటే టెక్నీషియన్కి సరిపోతుంది, ఆర్పిఎఫ్కి సరిపోతుంది, అదేవిధంగా గ్రూప్ డి, వీటన్నిటికి కూడా సరిపోతుంది. కాబట్టి ఒకసారి కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అనేవి పెడతా. సో మీరు ఒకవేళ నాకు కాంటాక్ట్ చేసి ఫీజు డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి, వచ్చి జాయిన్ అవ్వండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేయగలను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోడ్ అండ్ మీడియన్ ఈస్ 2, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీడియన్ అండ్ మీన్ ఈస్ ఇన్ ద గివెన్ ఆర్డర్. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూడాలి. ముందుగా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీరు స్టాటిస్టిక్స్ నుండి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్ పక్కాగా పడుతుంది ప్రతి షిఫ్ట్లో కూడా, రెండు కూడా పడవచ్చు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి దీని ఫార్ములా ఏమవుతుంది, 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పాడు మనకి, బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోడ్ అండ్ మీడియన్ ఈస్ 2. మోడ్కి మీడియన్కి డిఫరెన్స్, మోడ్ మైనస్ మీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2. సో ఈ మీడియన్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ మీడియన్. సో ఈ మోడ్ ప్లస్లో ఏం రాయొచ్చు, 2 ప్లస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మీడియన్ ఇటువైపు పంపించాం. ఈ మీడియన్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. 3 మీడియన్ మైనస్ మీడియన్ అంటే ఏమవుతుంది, 2 మీడియన్. ఇక్కడంతా 2 మీన్. ఇక్కడ 2 మీడియన్, ఈ 2 మీన్లో 2 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 2 ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ ఈ 2 ఇక్కడ ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయాయి. సో మీడియన్కి మీన్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు, ఇక్కడ 1 ఉంది. మీడియన్కి మీన్కి క్వశ్చన్ ఏం అడిగారు, వాట్ ఈస్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీడియన్ అండ్ మీన్. మీడియన్కి మీన్కి డిఫరెన్స్ ఎంత? సో ఆన్సర్ ఎంత, 1. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, in the morning x and y are walking towards each other in a park. When they meet each other, y shadow falls straight in front of x. In which direction was facing? సో మీరు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ షాడోస్లో ముందుగా మనకి మార్నింగ్ సన్ రైజ్ ఎటువైపు వస్తుంది, ఈస్ట్, ఇటువైపు వస్తుంది. సన్సెట్ అనేది ఎటువైపు వస్తుంది, ఈవినింగ్ ఇటువైపు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా మనకి రేస్ అనేవి మనకి ఎటువైపు నుండి వస్తాయి, మనకి మార్నింగ్ టైం అంటే ఈస్ట్ సైడ్ ఉంటాయి, ఈవినింగ్ టైం అంటే ఎటువైపు ఉంటాయి, వెస్ట్ సైడ్ ఉంటాయి.
సో షాడోస్ ఎటువైపు పడతాయి మార్నింగ్ టైం. సో మనకి ఎప్పుడు కూడా లైట్కి ఆపోజిట్లోనే మనకి షాడోస్ అనేవి పడతాయి. ఎందుకంటే మనకి షాడోస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఇవి మనకి లైట్ అనేది మనకి రుజుమార్గం అంటే ఏంటి స్ట్రైట్ లైన్లో మనకి ప్రసరిస్తుంది కాబట్టి, సో ఏదైనా బాడీ అనేది ఆబ్జెక్ట్ అనేది అడ్డుగా వచ్చినప్పుడు సో దాని బ్యాక్ సైడ్ అది ఏంటి అవుతుంది, దాని యొక్క షాడో అనేది ఫామ్ చేస్తుంది, ఆ పార్ట్లో ఉండే షాడో అనేది ఫామ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనకు అంత అవసరం లేకపోతే మనం జనరల్గా మాట్లాడుకుందాం దీనికోసం. సో అంటే ఏంటి అంటే మనకి మార్నింగ్ టైం ఈస్ట్ వైపు మనకి సన్ రైజ్ జరుగుతుంది కాబట్టి వెస్ట్ సైడ్ మనకి ఏంటి షాడోస్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ టైం వెస్ట్ సైడ్ మనకి సన్ సెట్ అవుతుంది కాబట్టి మనకి షాడోస్ అనేటివి ఫామ్ అవుతాయి ఈస్ట్ సైడ్. సో మనకి 2 క్వశ్చన్లు అడగొచ్చు దీని నుండి. ఆ 2 ఏంటంటే ఒకరి యొక్క షాడో ఇంకొకరికి రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ పడింది అంటాడు. రైట్ సైడ్ పడింది లేదా లెఫ్ట్ సైడ్ పడింది. సో రైట్ లెఫ్ట్ కండిషన్ ఇచ్చాక ఖచ్చితంగా ఒకరు నార్త్ ఒకరు సౌత్ చూస్తున్నట్లు మీనింగ్. ఓకేనా. ఎప్పుడైనా ఒకరికి స్ట్రైట్గా ఒకరు ముందును ఇలా పడింది అన్నాడు అనుకో, ఇది చూడండి ఇక్కడ ఫాల్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ముందున పడిందంట వై అనే యొక్క షాడో, అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎటువైపు చూస్తున్నట్లు, ఒకరు ఈస్ట్ వైపు చూస్తున్నట్లు ఒకరు వెస్ట్ వైపు చూస్తున్నట్లు మీనింగ్. సో ఇక్కడ మనకి ఏంటి ఒక పర్సన్ ఈస్ట్ ఒక పర్సన్ వెస్ట్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వై షాడో ఫాల్స్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్, వై యొక్క షాడో ఎక్స్కి ముందున పడిందంట అంటే వై ఇక్కడ ఉండాలి, మార్నింగ్ టైం కదా సన్ ఇటువైపు వస్తుంది. సో ఇక్కడ ఏంటి వి యొక్క షాడో ఇక ఈ ముందున పడుతుంది, ఈ ముందున. సో ఇక్కడ ఏమంటుంది ఎక్స్, ఎక్స్ ముందున పడాలంటే మరి ఎక్స్ షాడో ఎక్కడ పడుతుంది, ఇక వీడు వెనక పడుతుంది, ఇలా వెనక పడుతుంది. సో వై షాడో ఎక్స్ ముందున పడాలంటే ఖచ్చితంగా ఎక్స్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి, వై అనేది ఈ పొజిషన్లో ఉండాలి. సో అంటే ఎక్స్ ఎటువైపు చూస్తున్నట్లు, ఇది ఏ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్. సో ఇదేంటి నార్త్, సో ఇదేంటి ఈస్ట్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో ఇది ఏ డైరెక్షన్ వైపు చూస్తున్నట్లు, ఈస్ట్ డైరెక్షన్ వైపు చూస్తున్నట్లు. సో ఆన్సర్ అవుతుంది ఈస్ట్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది, ఆప్షన్ సి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్. దీన్ని ఏ విధంగా చేయాలంటే ట్రయాంగిల్ నెంబర్స్ కావాలి అనుకుంటే సో అవి ఏ ఫామ్లో ఉంటాయంటే n(n+1/2) ఈ ఫామ్ని అది సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో ముందు ఎంత రాద్దాం 1 రాద్దాం. సో 1/1+1 ఇది ఎంత అవుతుంది, ఇది 2 అవుతుంది. 2/2 అంటే ఎంత 1. సో ఏమవుతుంది 1 రాస్తే 1 వస్తుంది. నెక్స్ట్ 2 రాసాం అనుకుందాం, ఇక్కడ n ప్లస్లో 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2+1 అంటే ఎంత 3. సో ఇది కూడా రావచ్చు మనకి ట్రయాంగిల్లో. ఒకవేళ 3 రాసాం, 3 రాస్తే 3+1 అంటే ఎంత 4, 2 2 are 4 అయితే ఇది ఎంత వస్తుంది ఆన్సర్ 6 వస్తుంది. ఒకవేళ 4 రాద్దాం, 4 రాస్తే ఇక్కడ చూడండి ఒక ఆర్డర్లో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మనకు ఆన్సర్ దొరికింది, ఏంటది 5 రాదు కదా. సో ఏది కాదు అని అడుగుతున్నాడు 5 అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయండి, సో ఇలా ఉంటాయి మన ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఇలాగే కదా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. సో 1 ఈ సింగిల్ ఓకే, నెక్స్ట్ ఈ 3 లేదనుకుంటే ఇవన్నీ వచ్చి ఇవి 6 లేదనుకుంటే ఇవన్నీ వచ్చి ఇవి 10. నెక్స్ట్ ఒకవేళ 4 పడితే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 4+1 అంటే ఎంత 5, 2 2 are 4, 5 2 are 10. సో కావాలని చూడండి ఇవి పైన ఎంతవరకు గీసిన మొత్తం ఎన్ని అవుతాయి, అవి 6, ఈ కింద 4. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇలా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు అయినా సరే, కానీ ఏదైతే ట్రయాంగిల్ నెంబర్ కాదంటే ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. Consider the given statements true and decide which of the conclusions can definitely be drawn from the given statement. So దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, some fruits are vegetables, కొన్ని ఫ్రూట్స్, some fruits are vegetables, some vegetables are not edible, కొన్ని వెజిటేబుల్స్ ఇవి. ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ అనేది సో ఇక్కడ చూడండి. సో మనం ఇలా మీకు నీట్గా మరలా రాస్తూ చూడండి. సరే చూడండి ఇది ఒక పార్ట్, ఇదేంటిది ఫస్ట్ ఏమన్నాడు సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, తర్వాత ఏమన్నాడు సమ్ వెజిటేబుల్స్ ఆర్ నాట్ ఈడిబుల్. సో ఇక్కడ చూడండి ఈ పార్ట్ అనుకున్నాం, ఈ పార్ట్ అనేది ఈడిబుల్కి సంబంధం ఉండదంట, సమ్ వెజిటేబుల్ ఈడిబుల్కి సంబంధం ఉండదని చెప్పారు. సో ఇవి ఈ స్టేట్మెంట్స్తో మనం వెన్ డయాగ్రామ్ని ఇలా గీయగలిగాం. నెక్స్ట్ సమ్ ఫ్రూట్స్ ఆర్ నాట్ ఈడిబుల్, కొన్ని ఫ్రూట్స్ అనేవి ఈడిబుల్ కాదంట. సో సమ్ ఈజ్ ఏ పాసిబుల్ కండిషన్లో అవుతుంది, కానీ ఫ్రూట్స్ అనేవి ఈడిబుల్ కాదని 100% ఎలా చెప్పగలం మనం. సో చెప్పలేం, 100% చెప్పలేం. మన ఆన్సర్ 100% చెప్పినప్పుడే ఆన్సర్ కరెక్ట్ అని పెడతాం. సో మన 50-50 ఛాన్సెస్ ఉంటే పెట్టడానికి అవుతుంది. సో ఫస్ట్ వన్ అవుతుంది రా. సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అయినప్పుడు సమ్ వెజిటేబుల్స్ ఆర్ అనేవి కూడా ఏమవుతాయి ఫ్రూట్స్ అనేవి అవుతాయి. సో ఏమవుతుంది ఆప్షన్ ఓన్లీ 2 ఫాలోస్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి.
నెక్స్ట్, హౌ వాజ్ ద సేల్ ఆఫ్ కంపెనీ ఏబిసి. సో చూడండి కంపెనీ ఆఫ్ ఏబిసి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ద కంపెనీ ఏబిసి సోల్డ్ 75,000 యూనిట్స్ ఆఫ్ సోప్స్, ఇదేంటి ఈచ్ ఎట్ 70 రూపీస్. సో మనకి ఈ పాయింట్ నుండి మనకి ఎంత అయితే వచ్చిందో తెలుస్తుంది. మొత్తం 75,000 సామాన్లు అమ్మారంటే ఏబిసి అనే వాళ్ళు, ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఎంత 70 రూపీస్. టోటల్గా ఎంత అయిందంటే ఏం చేస్తాం, 75,000 ఇంటూ 70 చేయగలం, ఇక్కడ కుదురుతుంది. నెక్స్ట్, ఏబిసి హ్యాస్ నో అదర్ ప్రొడక్ట్స్ ఇన్ ద ప్రొడక్ట్ లైన్. సో మనకి ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇంకేమైనా బిజినెస్ ఉంటే మనకు వేరేది కూడా ఇంకా సోర్స్ వచ్చేది. సో ఇంకే బిజినెస్ లేవని వాళ్ళే చెప్పారు కాబట్టి, సో ఈ రెండింటిని యూజ్ చేసి మన ఆన్సర్ చెప్పగలం. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 సఫిషియంట్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. బోత్ 1 and 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఏ ట్రైన్ టేక్స్ 10 seconds to cross bridge of length 100 meters traveling at 90 km/h. Find the length of the train in meters. సో మనకి లెంత్ ఫార్ములా నుండి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు టూ డిస్టెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టూ క్రాస్ అవుతున్నాయి, ఆ రెండింటికి డిస్టెన్స్ ఉంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుందంటే బ్రిడ్జ్ ఖచ్చితంగా లెంత్ ఉంటుంది. సో అదంతది ఎక్స్ అనుకుందాం. సో లెంత్ 100 మీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఇచ్చారు, ఎంతది 100 మీటర్స్. సో ట్రైన్ యొక్క లెంత్ తెలియదు మనకి, రెండింటిని మనం యాడ్ చేయాలి. డిస్టెన్స్ దగ్గర డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఎంత 90 km/h, దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18. సో ఇంటూ స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత టైంలో క్రాస్ చేసిందంటే ఇది 10 seconds. 18 ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, 5 5 25, 25 ఇంటూ 10 ఎంత అవుతుంది, 250 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 250 మైనస్ 100 అంటే 150 అనేది కరెక్ట్ అవుతుంది. 150 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ వన్ అనేది అవుతుంది. నెక్స్ట్, మరలా ఇవి ఇటువంటి మీకు అడుగుతూనే ఉంటాడండి, మీరు ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇవి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి సిలాజిజమ్స్. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్ట్ అనేది ఒక బెస్ట్ పాలసీ అంట. హానెస్ట్ పీపుల్ ఆర్ పాలసీ మేకర్స్. హానెస్ట్గా ఉండే వాళ్ళందరూ పాలసీలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అంటే ఏంటి, ఇది రాంగ్ అవుతుంది హానెస్టీ. నెక్స్ట్, ఈచ్ పాలసీ మస్ట్ కంటైన్స్ హానెస్టీ. సో కానీ ఏంటి ఇక్కడ, ఈచ్ పాలసీ మస్ట్ కంటైన్స్ హానెస్టీ. సో ఇది మళ్ళీ వర్కౌట్ అవుతుంది. సో సో ఇక్కడ ఏంటిది, రెండు కూడా మస్ట్ కంటైన్ అని ఇచ్చారు. సో ఇది అవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే, సో ఇక్కడ ఏంటి, జస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, కంపారిజన్ కోసం మాత్రమే. హానెస్టీ అనేది ఒక మంచి పాలసీ అని చెప్తున్నారు. సో అజంప్షన్స్లో మనకి అది కరెక్ట్ అని మనం చెప్పలేం కదా. ప్రతి పాలసీ కూడా హానెస్ట్గా ఉండాలని ఏం లేదు, హానెస్ట్గా ఉండాలని లేదు, అది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. సో ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది బోత్ ఆర్ రాంగ్, లేదా నెయిదర్ వన్ నార్ టు ఇంప్లిక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్, బ్లాంక్ స్పేస్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ చూడండి, కావాలంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ దానిలో ఇక్కడ 4 ఉన్నాయి, దీనికి ఇలా లైన్స్ లాగా, దీనికి 3 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే ఆ లైన్లో 3 రావాలి. ఆల్రెడీ 2 ఉండేది వచ్చింది, ఇలా 2 ఉన్నవి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ 4 వచ్చింది, 2 4 అయింది, 3 సైడ్స్ ఉన్నవి ఎక్కడ ఉంది, ఇక ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, the interest earned on 1600 at the rate of 5% simple interest per annum 6 years would be. సో మొత్తం ఎంత, 1600 మీద ఎంత ఇంట్రెస్ట్ కావాలంట, ఇయర్కి 5% అంటే అలా 6 ఇయర్స్కి, ఇయర్కి 5% అయితే, సో 6 ఇయర్స్కి ఎంత అవుతుంది, 5 6 30%. సో మనకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో 30% వస్తుంది. క్వశ్చన్ ఏంటి, ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 1600 at the 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో ఇక్కడ చూడండి, 30% ఆఫ్ 1600 ఎంత అవుతుంది, దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు. ఎప్పుడైనా సరే 10% చేయండి ముందుగా. 10% అంటే ఏం చేయాలంటే బై 10 చేయాలి. 10% అంటే బై 10. సో 160 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, 1600 ఇంటూ బై 10 చేస్తే ఎంత, 10% ఈక్వల్ టు 160 వస్తుంది. మనకి ఎంత కావాలి, 30% కావాలి. 10% 3 ఎంత, 160 అయితే 30% అంటే ఇంటూ 3, దీన్ని కూడా ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుంది, 16 3 480, ఇంట్రెస్ట్ రూపంలో 480 రూపీస్ అనేది వస్తుంది. సో ఇది చూడండి ఏ విధంగా చేయాలో. సో 29/6 అంటే ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ 3 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 3 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, 43/12 అంటే ఎంత వస్తుంది,
సో ఇదంతా ఇది అప్రాక్సిమేట్లీ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6 4 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది, 43/12 అంటే 3 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. సో ఈ రెండిట్లో ఇదే కదా గ్రేటర్ ఉంది దీని మీద. సో ఆన్సర్ అవుతుంది గ్రేటర్, 29/6 గ్రేటర్ దెన్ 43/12. ఇదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. సో సిరీస్ చూడండి, STTU. సో ఇది ఈ చివరి నుండి ఇక్కడ రిపీట్ అవుతుంది. యూ తర్వాత రిపీట్ అయింది, తర్వాత వి రిపీట్ అయింది, నెక్స్ట్ ఏం రిపీట్ అవ్వాలి, డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది మనకి ఎక్స్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, టీచర్స్ మస్ట్ అటెండ్ వర్క్షాప్. టీచర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అని అడుగుతున్నారు. వర్క్షాప్ అప్డేట్స్ టీచర్, ఇది కరెక్టే, ఎందుకంటే ఇవేంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది టీచర్స్కి అవసరం అయ్యి వర్క్షాప్స్లో అవన్నీ జరుగుతాయి కాబట్టి, సో అది కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్. వర్క్షాప్ కిల్స్ టైం, సో ఇది రాంగ్ అవుతుంది. వర్క్షాప్ అనేది యూజ్ అవుతుంది, సో అదేంటి టైంని కిల్ చేయదు, టైంని వేస్ట్ చేయదు. సో ఆన్సర్ అవుతుంది ఓన్లీ అజంప్షన్ 1 అనేది మాత్రం ఇంప్లిక్ట్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, సో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ మిస్ అయింది. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా చేస్తుంటే, మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఉంటే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఈ వై అనేది ముందు ఇక్కడ వస్తుంది, వై తర్వాత హెచ్ మనం ఇలా తిప్పినా సరే మళ్ళీ ఏమవుతుంది, హెచ్ లానే ఉంటుంది, టీ లానే ఉంటుంది, ఎల్ అనేది ఈ విధంగా రావాలి. నెక్స్ట్ ఏ అదే విధంగా ఉంటుంది, ఈ అనేది ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఏంటి హెచ్ లానే ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ అనేది ఎక్కడ ఉందో అదే మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి ఏ విధంగా చేయాలో. స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈజ్ రాజు ఫోండ్ ఆఫ్ ట్రావెలింగ్. ఫోన్ అంటే ఏంటంటే ఇష్టం అని. సో అంతంగా ఇష్టం పడే వాళ్ళని ఏమంటాం ఫోన్ అంటే ఏంటి, ఇష్టం అని మీనింగ్. సో ఇక్కడ చూడండి, రాజు అనేవాడికి ట్రావెలింగ్ ఇష్టమా అనే దాని మీద స్టేట్మెంట్స్. రాజు హ్యాస్ సీన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో రాజు అనే వాళ్ళు అన్ని పార్ట్స్ చూసారంటే, అన్ని అబ్జర్వ్ చేశారంటే ఖచ్చితంగా తనకి ఏంటి ట్రావెలింగ్ అంటే ఇష్టం అని మీనింగ్. సో ఫస్ట్ వన్ కరెక్టే. రాజు లైక్స్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. సో రాజు అనే వాళ్ళు సింగులర్గా వెళ్ళారా, లేదా పేరుతో వెళ్ళారా, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళారా, సో మనకేంటి ఎగ్జాక్ట్గా తెలియదు. సో అంటే ఆ విధంగా అయితేనే తను ఎంజాయ్ చేస్తాడు. సో కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటే అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి ఏంటవుతుంది, ఇది తప్పు అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏం పెడతాం అప్పుడు, స్టేట్మెంట్ 1 alone is sufficient while statement 2 is not implicit. సో ఇది ఆన్సర్ పెడతాం సి అనేది. నెక్స్ట్, ఏ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 10 hours బై 3 tankers ఏబిసి. ఏబిసి అనే 3 ట్యాంకర్లు ఎంత టైంలో ఫిల్ చేస్తాయంటే 10 hours. ఇట్ ద ట్యాంకర్ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. సి అనేది బి కన్నా ట్వైస్ ఉంటుందంట. నెక్స్ట్ ఏం చెప్పారు, బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ ఎంతైతే దానికి ట్వైస్ బి ఉంటుంది, బి ఎంతైతే దానికి ట్వైస్ సి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ రేషియో ఇచ్చారు. ముగ్గురు అంటే ఎఫిషియన్సీ అంటే 1 డేలో వాళ్ళు చేయగలిగే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం. 4 + 2 + 1 అంటే ఎంత, 7. ముగ్గురు కలిపి 1 డేలో 7 పార్ట్స్ చేస్తారు. అలా 10 days చేశారంటే టోటల్ ఎన్ని డేస్ అవుతుంది, 70 parts. సో ఏమవుతుంది ఇక్కడ 70 parts. సో క్వశ్చన్ మనకి అడిగాడు, హౌ మచ్ టైమ్ విల్ ట్యాంకర్ ఏ అలోన్ ఫిల్ ద స్విమ్మింగ్ పూల్. సో ఏ ఒక్కడు అడిగాడు, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో నేను ఎవరితో రివర్స్ చేయాలి, దీన్ని ఏతోనే చేస్తా. సో ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ 7, ఇక్కడ ఎంత అవుతుంది 70 అవుతుంది. 70/1 అంటే ఎంత అవుతుంది 70 hours. సో అవర్స్ ఇస్తే అవర్స్ అనేది కరెక్ట్ 1 అవుతుంది, డేస్ ఇస్తే డేస్లో చూసుకోండి. సో ఆన్సర్ అవుతుంది 70 hours అనేది కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సింబల్స్ ఆర్ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ గివెన్ ఎక్స్ప్రెషన్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సింబల్స్, ఇక్కడ ఏం చెప్పాడు, ద నెంబర్ ఆఫ్ సింబల్స్ అంటే సింబల్స్ అనేవి ఎవరికి ప్రిసీడెడ్గా ఉండాలంట, ఒక నెంబర్కి. అంటే నెంబర్ దాని పక్కన సింబల్ ఈ విధంగా వచ్చేది చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నెంబర్ దాని పక్కన సింబల్ ఇక్కడ వచ్చింది $2. సో ఇంకెక్కడైనా వచ్చింది, ఇక 7 ఉంది కానీ పక్కన ఎఫ్ ఉంది. సో ఏంటి ఓన్లీ 1. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ 1 అవుతుంది. సో ఆప్షన్ బి, సో ఒకే పేరు కదా మనకి ఎలా సెట్ అయింది, ఆప్షన్ బి కరెక్ట్ 1 అవుతుంది. సో నెక్స్ట్, ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్. ద క్యాంపెయిన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ కీప్ యువర్ సిటీస్ క్లీన్ స్టార్టెడ్ బై ద అపార్ట్మెంట్ అసోసియేషన్ డిడెంట్ బ్రింగ్ మచ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఇట్స్ రెసిడెంట్స్. సో ఇక్కడ ఏంటి, వీళ్ళందరూ ఒక దేశం మొత్తానికి సర్వీస్ చేస్తాము, మొత్తం అంతా దేశం చేంజ్ చేద్దామని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్లో అనుకుని ఇలా అసోసియేషన్ వాళ్ళందరూ చేస్తున్నారంట.
సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు, రెసిడెంట్స్ డు నాట్ విష్ టు కీప్ ద అపార్ట్మెంట్ క్లీన్. సో ఇక్కడ చూడండి, అపార్ట్మెంట్ క్లీన్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పలేం కదా ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఇది యూనివర్సల్గా మొత్తానికి సంబంధించింది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది, యూనివర్సల్ మొత్తానికి సంబంధించినట్లు ఇచ్చారు. సో ఇక్కడ ఏంటిది ఓన్లీ, సో ఇది రాంగ్ అవుతుంది. సో అసోసియేషన్ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ద క్యాంపెయిన్. సో ఇది కరెక్ట్, ఎందుకంటే అసోసియేషన్ అన్న వాళ్ళు తినగా చేస్తుంటే ఇంత వర్క్ అనేది కంప్లీట్గా జరిగేది. సో అలాంటి క్యాంపెయిన్ అనేది కరెక్ట్గా రన్ చేయలేదు కాబట్టి సో అది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఓన్లీ అజంప్షన్స్ 2 అనేది ఇంప్లిక్ట్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది ఫిగర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ అప్. ఇక్కడ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బయట ఉండేది ఎన్ని లైన్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని సైడ్స్, 1, ఇది 1 2 3 4 5 ఉంటే లోపల ఎన్ని ఉన్నాయి, 6 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇవి 4 సైడ్స్ ఉంటాయి, లోపల ఎన్ని ఉన్నాయి, 3. ఇక్కడ కూడా 4. ఇక్కడ ఏమైంది మనకి, ట్రయాంగిల్ అయితే ఎంత, సో ఇక్కడ ఏంటి 5 6 అయింది, 4కి ఎంత రావాలి, ఇది ఇంక్రీజ్ అవ్వాలి కదా, 4కి 5 రావాలి. ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఆప్షన్ బి చూడండి. ఇక్కడ ఆప్షన్ ఏలో చూస్తే బయట 5 ఉన్నాయి, లోపల ఎంత వచ్చి 6 అంటే ఇంక్రీజ్ అయింది. సో బి అనేది ఏమవుతుంది, బయట 4 ఉన్నాయి, లోపల 3 డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, బయట 4 లోపల 4, బయట 3 లోపల 4, ఇది కూడా అవుతుంది. సో అంటే మనకు ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో అదే రాంగ్, దీనికి సంబంధం లేనిది. సో నెక్స్ట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫిగర్. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఇక ఇది 1 2 3 4, సో ఇది ఒకటి ఎంత అవుతుంది, 5. నెక్స్ట్ సేమ్ ఇటువైపు కూడా ఒకటి 6, ఇది ఒక 6 అవుతుంది. నెక్స్ట్ రెండు చూద్దాం, ఈ రెండింటిని కలిపితే 7, ఈ 2 8 9 10, ఇలా 10 అయ్యాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఇక ఇక్కడ 1 2 3 4, సో మొత్తం అయినాయి. లోపల ఎన్ని వచ్చాయి మనకి, ఇది ఒక 1 2 3 4, సింగిల్ ఒక 4, 2 2 కలిపితే ఒక 8, బయట ఎన్ని ఉన్నాయి ఇలా సింగిల్గా 12. సో టోటల్గా ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మళ్ళీ కావాలంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో చూడండి, దీన్ని ముందుగా ఒక్కొక్క దాన్ని చెక్ చేయండి. ఇదంతా ఇది 1 2 3 4, ఇలా 4 ఉన్నాయి. తర్వాత ఏం చేస్తాం, 2 2 చూస్తాం, ఇలా 2 2, నెక్స్ట్ 5 6 7 8, ఇవి ఒక 8 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇక బయట ఒక 4 ఉన్నాయి, బయట 4 ఉన్నాయి ట్రయాంగిల్స్, ఒక 8 ఒక 4, టోటల్గా ఎంత అవుతాయి, 12 అవుతాయి. సో ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ గివెన్ బిలో స్క్వేర్ రూట్ ఆఫ్ 15376. స్క్వేర్ రూట్ ఆఫ్ 15376. సో మనకి యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 ఎప్పుడు వస్తుంది, 4 స్క్వేర్ చేసినా వస్తుంది, లేదనుకుంటే ఇంకెక్కడ వస్తుంది, సో 4 స్క్వేర్. సో 4 స్క్వేర్, సో మనకంటే ఎండింగ్లో ఖచ్చితంగా 4 ఉండాలి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 6 వచ్చింది అనుకో, దీన్ని స్క్వేర్ చేసి బడి తీసుకొస్తే ఎండింగ్లో ఖచ్చితంగా 4 ఉండాలి. అలాంటి ఆప్షన్స్ అన్నీ 134 124. సో ఈ రెండింటిని పక్కకు తీసాక ఈ రిమైనింగ్ ఎంత ఉంది, 153 అనేది ఏ స్క్వేర్ దగ్గరగా ఉంటుంది, 12 స్క్వేర్గా 13 స్క్వేర్గా. 13 స్క్వేర్ అంటే 169, దాటిపోకూడదు, ఇంకా ముందునే ఉండాలి. సో 12 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 141, 144 అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత అవుతుందో అది రాస్తాం, 124. ఆన్సర్ అవుతుంది 124 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఈరోజు మనం చెప్పుకున్నాం అనుకునేవి, రేపటి వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ అనేది నేను చేస్తా, అది కూడా మిస్ అవ్వదు. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ అగ్నివీర్ అండ్ SSC/GDకి స్పోర్ట్స్ ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. మన డిస్క్రిప్షన్లో లింక్ అది పెడతా కాబట్టి ఒకసారి నెంబర్ కాల్ చేయండి. సో దాని దగ్గర మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.